అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రియ. గైనకాలజిస్ట్‌ని ఇక్కడ అశ్విని హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పాప్ స్మియర్ అండ్ హెచ్‌పివి వ్యాక్సినేషన్. లేడీస్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, యూట్రైన్ క్యాన్సర్ గానీ, సర్వైకల్ క్యాన్సర్ గానీ, సో ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలన్నిటిని ముందుగానే పసిగట్టుకోవాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్క లేడీ వాళ్ళకి నెలసరి అయిపోయిన తర్వాత ఒక పొజిషన్ పడుకుని ఈ 4 ఫింగర్స్ తోటి బ్రెస్ట్ ని చూసుకుంటూ ఉండాలి. ఏమైనా గడ్డలు లాంటివి తెలిస్తే మీరు ముందుగా అక్కడ గైనకాలజిస్ట్ ని మీట్ అయ్యి దానికి తగిన టెస్ట్లు ఏమైనా చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవాలి. అండ్ దాంతోపాటు అన్ని గడ్డలు తెలిసినవన్నీ కూడా క్యాన్సర్వి కావు. సో దాని గురించి భయపడకుండా మీరు ముందు గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వండి. నెక్స్ట్, ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. సో ఇది వచ్చే ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వటం అని, లేదంటే బ్లీడింగ్ అవ్వటం కానీ, లేదంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం కానీ, ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళి ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో ఇది అందరూ కూడా బయాప్సీ అంటే ముఖ పరీక్ష అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు, కానీ దానికి భయపడాల్సిన పని లేదు. ఇది ముఖ పరీక్ష కాదు, జస్ట్ పాప్ స్మియర్ అనేది ఒక స్కిన్ మీద ఇలా అంటే ఒక లేయర్ ఎలా సెల్స్ తీస్తామో అలా తీస్తారు. దానివల్ల బ్లీడింగ్ కానీ అలాంటివి ఏమీ ఉండవు, పెయిన్ కానీ ఏమీ ఉండవు. సో దాని గురించి భయపడక్కర్లేదు. జస్ట్ చిన్న ప్రొసీజర్ అంతే అది. సో పాప్ స్మియర్ అనేది మెయిన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయించుకోవాలి. ఆ లేడీ 21 ఇయర్స్ దగ్గర నుంచి 65 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఉన్న లేడీస్ అందరూ కూడా ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో క్యాన్సర్ ఉందా లేదా అని ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అని చెప్పి దాని ద్వారా ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో దీన్ని ఎలా ఆపాలి అంటే, దీనికి ముఖ్య కారణం హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల. సో దీనికి ఎగెనెస్ట్ గా వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్ధారించవచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఎప్పుడు చేయించుకోవాలి? బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చేయించుకోవచ్చు. గర్ల్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ దగ్గర నుంచి టిల్ 45 ఇయర్స్ వరకు కూడా చేయించుకోవచ్చు. మొత్తం 3 డోసెస్ ఉంటాయండి. సో ఆ 3 డోసెస్ తప్పనిసరిగా చేయించుకుంటే వాటి యొక్క ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ప్రతి ఒక్క ఈ గర్ల్స్ అండ్ ఉమెన్ షుడ్ టేక్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఓకే, థ్యాంక్ యూ.